ఇవన్నిటి వెజిటేబుల్స్ తోని ఇవాళ నేను వెజ్ బిర్యానీ చేస్తున్నా. కాదు, మా ఫామ్ ల్యాండ్ దగ్గర దొరకదే ఉండదు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాకు ఉండే ఓపిక లేకపోతే నా బిడ్డకి ఇట్లా కన్సీవ్ అయ్యి 3 months 5 months కదమ్మా 3 months కంప్లీట్ అయినాక హార్ట్ బీట్ రాలే ఒక బేబీకి. అంటే ట్విన్స్ కదా అక్క. ఆయన చూడు విచిత్రం ఎవరికి లేదు, చిత్రంలోనే లేదు, అంటే మన కాందానే లేదు అది ట్విన్స్ అని. కానీ ట్విన్స్ ఉంటే ఎంత బాగుండు. కొద్దిసేపట్లో రెడీ చికెన్ వంకాయ ఎట్లనే కదా నేను వేసేది. ఒక్కటి ఇచ్చిన ఒక గింజ ఇచ్చిన డాడీ కోసం నేను గుర్తుంచుకొని తీసుకొచ్చినట్టు అదే ప్రేమ. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసిరా, ఈరోజు ఇవన్నిటి వెజిటేబుల్స్ తోని ఇవాళ నేను వెజ్ బిర్యానీ చేస్తున్నా. కాదు, వెజిటేబుల్ చికెన్ కర్రీ చేయబోతున్నా. మీరు ఇంతవరకు చూడని, మీరు ఇంతవరకు తినని ఒక కొత్త రెసిపీ, ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ తోని చికెన్ కూర వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. అందులోను ఫామ్ హౌస్ లో, అందులోను మాకు ఆకలి సంపి సంపేస్తుంది. సూపర్ గా చేస్తావు అమ్మే. లేట్ వస్తా వస్తా. మాకు దగ్గరలోనే మా ఫామ్ ల్యాండ్ దగ్గర దొరకదే ఉండదు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాకు ఉండే ఓపిక లేకపోతే ఆర్డర్ చేసుకున్నా కూడా ఫుడ్ కూడా వస్తుంది. అంటే అంత ఫెసిలిటీ ఉన్న ఫామ్ ల్యాండ్ అసలు ఎంత మందికి ఉంటుంది చెప్పండి. మన ఈ మధ్య ఎవరో తీసుకుపోయారు మనల్ని, ఆ మధ్యలో ఎక్కడికో తీసుకుపోయి మాకు సుగ్గి ఉంది మాకు సుగ్గి ఉంది అని సంఖ్యలు ఎగరేసుకుంటారు. మార్నింగ్ మేమేమనాలరా స్వామి. అవేంటంటే మట్టి రోడ్లు, కనీసం ఒక కార్ పోతే ఇంకా అసలు ఏమి ఉండదు. ఆ కార్ కూడా ఇరుక్కుపోయవడం మస్తు కష్టం అనుకోండి. కానీ మా ఫామ్ ల్యాండ్ అట్లా ఉండదు. మాది మొత్తం డాంబర్ రోడ్డే, ఎక్కడ మట్టి రోడ్డు కనెక్షన్ లేకుండా డాంబర్ రోడ్డుతో మంచి వే కనెక్షన్ బాగుంటది. అంత బాగుంది కాబట్టి కొంచెం ఎక్కువ రేట్ అయినా ఆ టైంలో ఏరి కోరి ఇంకా అంత దూరం కూడా అనిపించదు మాకు. దగ్గరే 15 minutes అక్క. ఇంకో విషయం మొన్న మనం 15 minutes లో పోలే ఇంటికి. మా ఇంటి నుంచి అదే అక్కడి నుంచి నా బిడ్డ దగ్గరికి పోవడానికి 2 పాటలు కార్లు, నా బిడ్డ దగ్గర నుంచి ఇడికి రావడానికి 3 పాటలు కార్లు. 2 పాటలే 2 పాటలే అమ్మే, 3 కూడా కాదు. రెండేనా అంటే 3 పాటలు. 3 పాటలు. మాకు అసలు తెలియని కూడా తెలియదు. అందరికి ఫామ్ ల్యాండ్ అంటే వాళ్ళ ఇంటి నుంచి మినిమం 100-150-200 కిలోమీటర్స్ లో ఉంటది ఫామ్ హౌస్లు, ఫామ్ ల్యాండ్లు. నీ నుంచి 18 kilometers, మా ఇంటి నుంచి 18, మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి 23. అంత తక్కువ అన్నమాట. చాలా తొందరగా వచ్చేస్తాం. అందులోనూ హైవే రోడ్ పైన, హైవే రోడ్ మీద ఎంత దూరం ఉన్నా తెలీదు. అందులో 23 కిలోమీటర్స్. అందులోనూ మనది 8 lane హైవే, 8 lane హైవే, విజయవాడ హైవే. దాని వల్ల అసలే మాకు తెలియదు అనమాట. ఏ రోడ్డు ఆ రోడ్డు అసలు 8 ఫ్లైఓవర్లు అక్కడ నుంచి ఇక్కడ వరకు, మన ల్యాండ్ అక్కడ కూడా. అవును, చౌరస్తా దగ్గర కూడా. గండి మైసమ్మ దగ్గర ఎక్కితే ఆడెక్కి ఫ్రూట్ కార్డు దిగుతున్నాం. అవును, మధ్యలో ఉండే బిజినెస్ లన్నీ పోయినాయి. ఇంకా మాకు దాటుకోనికి జాగానే లేదు. అవును, అవి బుట్టులు కొందామని చెప్పి ఎదురు బుట్టిలు దిగి దాటలేక వచ్చేసినాం. అట్లుంది, నిజంగా అట్లుంది. డెవలప్మెంట్ కూడా అట్లే ఉంది. ఫ్లైఓవర్స్ ఈ రోడ్స్ వల్ల కొన్ని చిన్న చిన్న చిరు వ్యాపారాలు కూడా ఎత్తిపోతాయమ్మా. ఎందుకంటే ఎక్కడకంటే అక్కడ ఆపనీకి లేదు కదా. ఆడెక్కుతాం ఈడ దిగుతాం ఆడెక్కుతాం అన్నట్టు అయిపోయింది కథ. అట్లా వస్తా మాకు దగ్గరలోనే ఉన్నా అదే ఏమంటారు, కూరగాయలు మండిలాగా పెట్టుకొని ఉండే ఆడ అన్ని కావాల్సినవి అన్ని తెచ్చాం. ఇందులో నాకు మస్తు ఇష్టమైనది ఫస్ట్ వంకాయ. అందుకే నీకోసం వంకాయలు తీస్తున్నా. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కూరకు సరిపడా తీస్తాను నేను. సెకండ్ ఇది, థర్డ్ అన్ని వేసాను వంకాయలు నీకోసం. అన్ని వేసినా తింటాడు కానీ అన్నిగా చికెన్ డామినేట్ చేయగలం. మళ్ళా చికెన్ కూడా తినమమ్మ, నేను పులుసు అద్దుకొని అదే తినేస్తాను. అంతే, నేను కూడా అంతే. మేమైతే చికెన్ లో నేను నా కొడుకు ఇంత పువ్వు వేసినాం అనుకో, అదంతా తినేస్తాం. చికెన్ వదిలేస్తాం కానీ పువ్వు తినేస్తాం. పువ్వు అయితే మిగలదు అసలు. ఇదిగో కూరగాయలు చూపి మన మండి. టమాటా, కొత్తిమీర కట్ట ఫ్రెష్ గా ఉన్నాయి రా. మరి ఆడ కూరగాయలు మండి లాగా పెట్టిరు, బాగున్నాయి అన్ని. మమ్మీ ఇది సగం నూడిల్స్ నీకే గుడ్లు తెచ్చినట్టున్నావు తెలిసి. అవి కూడా అన్నది చికెన్ లోనే వేసేస్తావా? మునగాక వేసి ఏమన్నా చేస్తావు అనుకున్నా. వేసేస్తావు చికెన్ లోనే, అట్లనే వస్తుంటది. చికెన్ వేసేద్దాం మమ్మీ. సరే అయితే నేనేమనుకున్నా అంటే మన చెట్లు మునగాక తెంపి గుడ్లు వేసి తాలింపు చేస్తుందేమో. చేయనా?
అది ఇంకో వెజ్ చేద్దులే. అయితే ఇది అండి, వీటితోనైతే ఫస్ట్ అయితే నేను కటింగ్ మొదలు పెడతా. ఈ లోపు అమ్మ అది అసలు కూరగాయలు అయితే ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే నిజంగా ఇట్లుంటేనా మంచి తినబుద్ది అయితే. నాకు ఇక్కడే దొరికినాయి ఉల్లిగడ్డలు, అవన్నీ బాగున్నాయి తెచ్చి. ఉల్లిగడ్డ కూడా సైజ్ చూడు ఎంత ఉందో. అదే ఇంత సైజ్ ఎవరు తీసుకోరు తెలుసారా. వేస్ట్ అయిపోతుంది కానీ మనం అంతే ఉండేది. నాకేమో చిన్నవి ఉంటే కట్ చేయడానికి మస్తు బేజారు. టమాటాలు ఇంత ఉల్లిగడ్డలే తీసుకుంటాం, ఎందుకంటే కట్ చేయడానికి లేవా మీ దాంట్లో ఏం లేవు నా. ఫ్రెష్ ఇగో, ఫ్రెష్ అంటే ఫ్రెష్. ఇంత కాలీఫ్లవర్ ఎందుకు అంతే చికెన్ లో అసలు కాలీఫ్లవర్ ఎట్లుంటది తెలుసా? తెలుసు. మరి నీకంత బాధ అయితే కడాయి నేను తీసుకున్నాం చాకిచ్చాము. ఇట్లా అండి ఇది విషయం. అయితే కట్ చేసి ఎండ వస్తావు, కట్ చేసి ఒక పేపర్ ప్లేట్ తీస్తాలే. ఇంకో ఇట్లా గుడ్లుగా గుడ్లు కాదక్క పువ్వులు పూలే మనం గుడ్లు అందాం. గుడ్ల వ్యాపారం చేసి చూసిన ప్రతిదీ గుడ్డులానే కనిపిస్తుంది. అట్లా అనుకోవెందుకు? గుడ్డు పైన విశ్వాసం రా. గుడ్లోనే పుట్టినా, గుడ్లోనే పెరిగినా, గుడ్లోనే బతుకుతున్నా. అయితే నిజంగా అండి, మీరు ఎప్పుడైనా చికెన్ లో ఇట్లా ట్రై చేయండి, బాగుంటాయి. మునక్కాయ మర్చిపోయినాం రా, మెయిన్ ఇంగ్రీడియంట్. మునక్కాయ ఎందుకు? మునక్కాయ మన చెట్లు అది తీసుకపోతేనా మళ్ళా పట్టుకొచ్చింది వేసేస్తుందంట. వేసేసి ఎండ పెడుతుంది ఇంట్లో ఉంటే. నేను అక్కడ తింటది కదా అని నేను తీసుకోవతా. అక్కకి ఏవి ఇయ్యదు మా అక్క అసలు తినదు. మీ అక్క ఎవరంటే అట్లా. నేనైతే మా ల్యాండ్ లో ఒక్కటి కూడా వేస్ట్ చేయను. నేను కూడా ఏం వేస్ట్ చేయరా, పాడైనా నేను చేస్తాం. మా పల్లవి ఎక్కువ రేటు పెట్టి కొన్నమైనా వేస్ట్ చేస్తాడు, పడేస్తాం. కానీ అయినా మనం పడేసి అంత ఏం కొంటాం మమ్మీ. మేమైతే వాడుకునే అన్నే తీసుకోవడము తెలుసా. నువ్వు అట్లనే చేస్తావు, నేను అగ్గడబగ్గడ కొంటా. ఇదిగో నువ్వేమో సరుకులు అగ్గడబగ్గడ కొంటావు, నేనేమో కాలీఫ్లవర్ పచ్చి తిన్నా. కాలీఫ్లవర్ ఖాళీగా కూడా తినచ్చు, అందుకే దాని పేరు కాలీఫ్లవర్. ఉడకబెట్టుకున్నా ఖాళీగా అయినా తినచ్చు. కాలీఫ్లవర్ ని ఎన్ని రకాలు చేసుకున్నా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. అబ్బా ఇక్కడైతే నాకు మా అమ్మ దగ్గర ఎంత బాగుంటుంది. ఈ గడ్డ అయితే భలే వేసుకున్నా అబ్బా. నేనైతే ఇగో నా మనమ్మడి చెప్పులు నా కొడుకే వేస్తాడు, నా పెట్టేస్తుంది, నేనే వేస్తా. నా మనగాడి చెప్పులు ఎలిఫెంట్ లెగ్, ఐరన్ లెగ్ శాస్త్రాడు. ఐరన్ లెగ్ కాదు, గోల్డెన్ లెగ్. నాకైతే లక్కు. వాడు 3వ నెల కడుపులో ఉన్నప్పుడే ఇట్లా 3 నెలల వరకు మేము చూపించలే. ఎందుకంటే అంతకుముందు మేము నా బిడ్డకి ఇట్లా కన్సీవ్ అయ్యి 3 మంత్స్కో 5 మంత్స్కో కదమ్మా, 3 మంత్స్ కంప్లీట్ అయినాక హార్ట్ బీట్ రాలే ఒక బేబీకి. అంటే వాళ్ళు సింపుల్గా ఏం చెప్పారంటే ఎగ్గులో ఎల్లో లేదు, వైట్ ఎగ్ ఉంది ఒక ఎగ్గులో అన్నట్టు. ఇట్లా ట్విన్స్ కదా ఆయన చూడు విచిత్రం ఎవరికి లేదు, చరిత్రలోనే లేదు. అంటే మన కాందానే లేదు ట్విన్స్ అని. ట్విన్స్ ఉంటే అయితే ఏమన్నా ఉన్నా ఎవరైనా ఒకరి జెండర్ రావాలక్క, డిఫరెంట్ ఉండద్దు. అది కూడా ఏమన్నారు తెలుసా, ఒకటి దాన్ని తీసేసి ఒక దాన్ని ఉంచొచ్చా అని. అది కూడా చాలా భయంకరంగా అది ఇది ఏదో కానీ బాగుండరు మమ్మీ, హెల్తీ ఉండరు. అందుకని వద్దులే, మనం ఏ సెంటిమెంట్ లేకపోయినా ఎందుకు ఇట్లా సర్లే అన్నట్టు ఇంకా క్లీన్ చేసినాము. చాలా బాధ. అట్లా నెక్స్ట్ ఏం చేసినామంటే నెల తప్పంగానే చూయించుకోలే. ఇంకా అంటే చూపించినాము కానీ మేము అంత ఇది చేసుకోలే. అంటే జర పట్టి పట్టినట్టు ఉందాంలే, మరీ ప్రాణాలు పెట్టుకొని అంటే ఆశ పెట్టుకోలే. అంటే 3 నెలలకి మేము తట్టుకోలేకపోయినాం. తట్టుకునుడా ఇంట్లో అందరూ, అది మామూలు కాదండి. బేబీస్కి ఏదో అయిపోయినట్టు, బేబీస్ మనం ఎంతో సాకిన బేబీస్కి ఏదో అయితే ఎంత ఫీల్ అవుతామో అంత ఫీల్ అయిపోయినాం. అందుకోసమని నెక్స్ట్ టైం లైట్ తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే అత్యధికంగా ఏదైతే మనం ప్రీతిగా ఇష్టం పెట్టుకుంటామో కొంచెం కొంచెం ఇలాంటివి జరుగుతుంటాయి, కీడు చీడపీడ. అట్లనే అట్లున్నాము. అయితే మళ్ళీసారి 3 నెలలకి హార్ట్ బీట్ కోసం వెళ్ళిన తర్వాత కదమ్మా. అవును మమ్మీ, నా బిడ్డ అయితే కట్ చేస్తుంది. చెప్పునా నా కొడుకు క్లీన్ గా చూపిస్తున్నాడు. అబ్బా అప్పుడు ఒకటి మరి ఇంత తిన్నానమ్మా ఇంత. అయితే ఇవైతే మాకు
నా పెళ్లిగా ముందు నుంచి అలవాటు ఉంది. మా నాన్న తెచ్చేటాడు. మా ఊర్లో ఏ కూరగాయలు లేనప్పుడు కూడా మా ఇంట్లో బీట్రూట్, కాలీఫ్లవర్ అవి ఇవన్నీ తెస్తుంటారు. పుదీనా అసలు తినాలని కూడా తెలియదు ఎవరికి. చాలా లేసి అమ్ముకునేటోళ్ళు. అది ఎందుకో కూడా తెలియదు, కానీ మా ఇంట్లో మేము వాడినాం. అయితే అట్లా అప్పటి నుంచి అలవాటు. ఈ పచ్చి తినడు. క్యాబేజీ పచ్చి తింటాము, ఆవాలాకు తింటాం పచ్చిదే. అంతే. అది ఆవాల చెట్టేనా అది ఉంది నాన్న, మన ల్యాండ్ లో పడ్డది. ఆవాల కాయలు వచ్చినాయి, కాయలు కూడా వచ్చినాయి, పూత వస్తుంది. అయితే ఇంకా 3 monthsకి వెళ్ళిన తర్వాత హార్ట్ బీట్ వచ్చింది మమ్మీ అని చెప్పింది. అదే రోజు పొద్దున ఆ న్యూస్ చెప్పింది. సాయంత్రం నాకు మంచి గుడ్ న్యూస్. అదేం మంచి గుడ్ న్యూసే. అట్లానే మంచి చెప్తున్నా. ఇంకా అది ఇంకా అన్ని వివరించుకొని అవసరం లేదు. అబ్బా అమ్మ అవునమ్మా, నా లక్కీమ్మా, అది లక్కీగాడు నాకు మనవన్న పుడతాడు, అది నా లక్కీమ్మా అని చెప్పి ఆ రోజు అన్న. మళ్ళీ పుట్టిన తర్వాత హమిత్ కుమార్ అది ఇదని పెట్టినా కూడా నేను లక్కీ లక్కీ అని నేను పెట్టుకుని ఆ పేరు. నా లక్కోడోడు వాడు. నాకు ఏదైనా సరే వాడితో ఇట్లా అంటే మస్తు లక్కీ. ఇట్లా నా పిల్లల తర్వాత అది విషయం. ఏదో చెప్పి అడుగు వచ్చేసిన. ఇంకా నువ్వు చెప్పు. కానీ నిజంగా అండి, నేను అందరూ నన్ను అడుగుతారు అక్క ఆఫ్టర్ మ్యారేజ్ స్టోరీస్ చాలా చెప్పమని. ఒకరోజు ఖచ్చితంగా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. చాలా చూసిన, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని కాదు, ఫైనాన్షియల్గా నేను ఏ రోజు తక్కువగా అని లేను. ఇటు హస్బెండ్ తరపు నుంచి కానీ, అమ్మ తరపు వీళ్ళ నుంచి, ఉంటాయి. మళ్ళీ నేను మా వారు బాగున్నాం, మేమిద్దరం బాగున్నాం కాబట్టి మా లైఫ్ లో ఎన్ని వచ్చినా, మేము ఏ సమస్యలు చూసినా ప్రతిదీ ఇద్దరం కలిసి ఈ రోజు ఇట్లా. అయితే పువ్వు అవుతున్నా లేదు నాన్న. మామూలుగా పురుగులు ఉండవు మమ్మీ, పురుగులు అసలు లేవురా. తింటావా? అదే మంచిగా ఫ్రెష్ ఉన్నట్టుంది. ఆ పురుగున్న ఫ్రెష్, కాకపోతే కొన్ని కొన్ని పంటల్లో అట్లా వస్తాయి. అదే పురుగున్న ఫ్రెష్ ఉండకుండా ఏడుంటాయి. ఇప్పుడు ఈ కాయల్లో కూడా ఉంటాయి ఎక్కడో అక్కడ. పురుగులు ఏంటంటున్నారా, మధ్య మధ్యలో ఉండాలి. వెతుక్కొని తీసేయాలి. కడిగితే పోవు, చేతితో తీసేయాలి. చేతితో చేయాలి, లేదంటే వేడి నీళ్ళు వేయాలి మమ్మీ. అంటించుకుందాం. బఠానీలు తిని పచ్చి నీళ్ళు వేసినావు. బొగ్గుల మీద కాల్చుకున్నాం బఠానీలు. అగ్గి పెట్టారు. నువ్వేం చేసేస్తా చేసి నేను తింటా. బొగ్గుల మీద కాలుస్తావా, గ్రిల్ మీద కాలుస్తావా, చెక్క మీద కాలుస్తావా, కుండలో కాలుస్తావా? చాయిస్ ఈజ్ యువర్. ఫస్ట్ కడుపు కాలకుండా తినేసి పెట్టు. అబ్బా ఇంకా 12 కూడా కాలేదు, అప్పుడే ఆకలి ఆకలి అంటారు రోజు. గోల్డ్ బిస్కెట్ అవి రోజేమో 3-4 అవుతుంది, అయినా కూడా ఆకలి అన్నారు. కదా ఇది ఇష్టమైన ఫుడ్ ఉన్నప్పుడు జల్దీ తిన్నా అనిపిస్తుంది. ఇంకొంచెం ఎక్కువ ఆకలి వేస్తుంటది. అసలు నన్ను అడిగితే ఈరోజు చికెన్ ముందే ఉడకబెట్టే కంటే ముందు ఇవే ఉడకబెట్టాల్సి వచ్చేటట్టుందిగా. పెద్ద గిన్నె అదేనా? ఒకేసారి అన్ని కలిపి అందులో వేసేసి 5 మినిట్లు అయిపోవాలి. టమాటా 5 మినిట్లు అయిపోవాలి. అన్ని ఉడికిపోతాయి. అట్లా వేసేమ్మా, అట్లా వేసే. మరీ సన్నగా తరిగితే బాగుంటది. ఇట్లా వేసి సేమ్ అంత ముక్కలు వేసి, ఇది కూడా అట్లా వేసి ఇట్లా అడ్డం పోయి పొడుగా కోసి రాదక్క పట్టుకోవచ్చు. అడ్డం కానీ సాల్మా. ఇంకా ఇవి 2 అడ్డం కోసి ఒకటి డిజైన్ వస్తే మస్తు ఉంటుంది. అట్లా అది అవి అయితే అప్పటికప్పుడు కోసేస్తా. అంతే, అవి అప్పటికప్పుడు కోసేసేసి. అన్ని నాకు ఇష్టమైనవే. ఆలుగడ్డ తప్ప. నీకు ఇష్టమైన నీకోసమే చేస్తున్నా. ఆలుగడ్డ తప్ప మిగతా అన్ని. ఆలుగడ్డ కూడా తింటావు? స్లైసులు చేసుకొని నువ్వు మమ్మీ ఫ్రైడ్ రైస్. ప్రతి ఒక్కరు చిన్న వయసులో ఆలుగడ్డ తిరిగి ఇష్టమే, ఫేవరెట్ ఉంటుంది. మన పిల్లలకి లేదా? వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు మాంసం తినే నా బిడ్డ మృగాలు. మా అక్క కడుపున ఉట్టిరంటే ఇంకా ఎట్లుంటుంది. పైపు వేస్తావా? ఇదిగో ఆన్ చేసేసిన, కట్ చేసేసుకున్నా అన్ని. ఆ వంకాయ మాత్రం అప్పటికప్పుడు చేస్తా, ఎందుకంటే వంకాయ మనము ముందు కట్ చేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇందులో కొంచెం సాజీరా,
కొంచెం చెక్క, సాజీరనే ఎక్కువ వేస్తా. నార్మల్గానే ఈ మసాలాలు ఏమి వేసి నార్మల్గానే గరం మసాలా వాసన రావాలంతే. కొంచెం పచ్చిగున్నా బాగుంటుంది. ఇప్పుడు దీని పేరేంది మరి? చికెన్ కాయలు పోతారా? చికెన్ వెజిటేబుల్ కర్రీ, వెజిటేబుల్ చికెన్ కర్రీ. ఇందులో అయితే నేనే స్పెషలిస్ట్ అండి. మా మమ్మీ అన్ని వేస్తా. ఇది ఇన్వెన్షన్ ఎవరంటే మా మమ్మీ. రేట్ కోస్ట్ ఇగో అది ఏంటిది, కాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ, ఆలుగడ్డ, మష్రూము, గుడ్డు, మునక్కాయ, చిక్కుడుకాయ. ఇదిగో ఉల్లిగడ్డ వేసేస్తున్నా, క్యాప్సికం కూడా వేసేస్తున్నా, అన్నీ వేసేస్తున్నా. ఉల్లిగడ్డ టమాటా ఇవ్వయి ఫస్ట్ ఉల్లిగడ్డ టమాటా, తర్వాత క్యాప్సికం అంటే పచ్చిమిరపకాయ కింద కాబట్టి ఆవిరి కుడికిపోతుంది. పువ్వు ఉంది కనవలేదు ఉందా? నేను అన్నీ తెస్తున్నా, మట్టి కూడా తెచ్చుడు మర్చిపోతున్నా. ఈరోజు చున్నీ కూడా తేలే, ఎట్లా లేపుదామని పెట్టుకో. అంకరు పనికిరాదా నాన్న? జస్ట్ అయితే అట్లా పట్టుకోనికే. అక్క ఈ కట్టలు ఉన్నాయా? దీన్ని ఇంకొంచెం ఇట్లా చీల్చి దానికి అట్లా పెట్టేస్తా పైన హ్యాండిల్ లాగా, ఇట్లా పట్టుకుంది దాన్ని అట్లే ఉంచేసి ఇంకా దీన్ని ఇంకెప్పుడు అట్లే ఇట్లా పెద్ద కుక్కర్ టైప్ ఉంటది, హ్యాండిల్ వచ్చిన కుక్కర్ దాన్ని పట్టుకొని చేసి దాన్ని పట్టుకొని పెట్టాలా? పెద్ద బొగాళ్ళకి కర్రలు పెట్టి లేపుతుంటారు నాన్న. ఎక్కువ మంట లేకుండా నీకు ఎంతెంత కావాలో ఒక కర్ర వేసుకోవాలి అంతే అమ్మాయి. ఇదిగోండి టమాటా వేసిన, ఆలుగడ్డ కూడా వేసి వస్తున్నా, ఎందుకంటే ఆలుగడ్డ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అట్లా కట్ చేసుకొని పెద్దదే ఫ్రై చేయండి, సూపర్ ఉంటుంది. మళ్ళీ వదలరు అట్లా. ఏంటి వేసుకున్నాను పోయి వంట స్లో అక్కడ పెడుతుంది. ఉండని అక్కని అది అడ్డం వేసేస్తాను ఇట్లా బాగా ఉడుకుతున్నట్టు అయితే లేదు. విప్లవ వీరుడు కనబడ్డాడు ఇందాక. మమ్మీ చేసిన, మమ్మీ అంటించిన పొయ్యి విధానానికి. పొయ్యి కంట అది పెట్టుమా, పొగ 2 కట్టెలు పెట్టి ఇట్లా అడ్డం, అట్లా ఒకటి అడ్డు ఒకటి ఇట్లా అడ్డం పెట్టాలి, గ్యాప్ రావాలి. అక్క కావద్దు ఉండేది వస్తే బాగానే ఉంటుంది ఇక్కడ ఉప్పు దాంతో అట్లను సింగిల్ పెడితే గాలి వస్తుంది, పెట్టు. అది కూడా తెలియదు. నీళ్ళున్నాయి ఇలా, నీళ్ళుంటే అలా పడదా? ఆ చుక్క పడి ఆరిపోతుందా? ఆరిపోదా? ఆరదు. ఇక అందులో ఉండే దుమ్ములు ఎప్పుడు తప్ప అక్క గాలికి మంట రాదు నాన్న. ఇంత ఇంత గాలి వస్తుంది, ఆడెగురుతుంది. అది సిల్వర్ వచ్చింది, నేను లేసే వరకు భయపడి వచ్చింది అది. ఎందుకు మా మమ్మీ వస్తుంది ఇప్పుడు పీల్చి బొగ్గు వేసేయగల నన్ను. చూసినా మరి చేతులు కరగాలి కానీ ఇట్లా కదలద్దు. కూర్చుంటాలే, దీనికి ఎందుకు ఇబ్బంది. ఈ పోయి నా మాట వినదురా, మమ్మ ఉంటే అసలే వినదు. ఇంకా కట్టెలు పెట్టాక అంటే ఎక్కువ వస్తుంది. ఆగు, మనం అడ్డం పెడతావు, అవి మండేది కూడా ఆరిపోతుంది. అట్లా పెడతావేమ్మా కట్టెలు పొయ్యిలో. నువ్వు నీ జీవితకాలం అంతా చేసినా కూడా ఇది అట్లనే చేస్తావు నాన్న. నువ్వు పొయ్యిలో కట్టెలు కూడా ఉంటుందా మమ్మీ? ఇంకో నువ్వే మమ్మీ పెట్టినావు. గాలికి గాలి అటు నుంచి ఇటు వస్తుంది, ఇటు ఆరిపోతుంది. ఆడుంది మా పేపర్ ప్లేటు, ముఖానికి బట్టు మన రాగానే ఉన్నాయి. వచ్చింది కదా, వచ్చిందాన్ని ఆపేసిండు. ఇప్పుడు వచ్చినాక కలరింగ్ ఇస్తాడు. ఈ ఉప్పు ఎవరి ముక్కులోకి చాలుతుందిరా పప్పి? నీ ముక్కులో సరిపోతుంది ఏమా? అరే ఈరోజు ఉంగరాలు మర్చిపోతాయి. అదేనా ఏంది నా బిడ్డ పోసిపోయింది అని చూస్తున్నా. మా తమ్ముడు నోటీస్ కూడా చేయలేదు. మన వాళ్ళు కొంతమంది
నువ్వు తీసి ఇంట్లో పెట్టినా కూడా అప్పుల పాలే అమ్ముకున్నావు అనుకుంటారు. అదే కదా జనాలు అట్లా కూడా ఉంటారు. అస్సలు అనుకోరు అట్లా. వీళ్ళు మనోళ్ళు మనోళ్ళు అంటే మన చెట్టుకు కాసిన కాయలు, మన చెట్టుకు కాసిన కాయలు, మన చెట్టుకు కాసిన కాయలు. అవును. రుక్కో రే రుక్కో రుక్కో జర రుక్కోనా రుక్కోనా. మసాలి ఉగాది వస్తుంది మా పల్లవి, ఉగాది వస్తుంది. మన చెట్టు ఆకులన్నీ మనం మీద వర్షం కురుస్తాయి. అవి మననే ఊడ్చిపోతే మొత్తం ఆకులన్నీ వచ్చేసినాయి. పసుపు ఇప్పుడు దీన్ని జర్రీ ఇట్లా మిక్స్ చేసేసి ఫోర్క్ పెట్టుకొని తినేయచ్చు అక్క. అవును. కాబట్టి ఇంకొంచెం కావాలి పైన కొద్దిగా అవ్వాలంటే, కచ్చపచ్చగా ఉంటేనే మనకు మస్తు. ఇదేంది మంట ముంగల్కి వస్తుంది అంతగానో, అటు వెనకకి లేకుండా కలబెట్టమ్మా. దాని మీద కూర్చో పైకి. నేను తీసుకో. వద్దు మమ్మీ, మూత పెట్టేస్తా. నీకు వేడి తాగలదు. 2 minutes మూత. ఇంత అద్భుతమైన వంటకాలు నీకు ఎట్లా వచ్చినాయి అంటవా? మన సబ్స్క్రైబర్లు ఎంతమంది తినలేకపోతా బాధపడుతారు. ఏం లే, మీరు ట్రై చేయండి. ఎవరైనా రావచ్చు. ఆల్వేస్ వెల్కమ్ ఇన్ మై ఫార్మ్ ల్యాండ్ అంటది మా మమ్మీ. ఓకే అండి, ఓకే అండి, నేను ఇప్పుడే పెడతా 2 minutes. ఇది ఫైనల్ అమ్మే. చికెన్ ఏమో, చికెన్ ఉడకాలి ఫస్ట్. ఇదిగోండి కారపొడి. వెజిటేబుల్ కర్రీలో 2 చికెన్ ముక్కలు వేస్తుంది మా అక్క. అదే కదా, ఫస్ట్ చికెన్ వేసి చికెన్లో వెజిటేబుల్స్ వేయాలి. ఫస్ట్ అది ఉడకాలి. ఇవి ఆబాయిల్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. అది ఉడకలోకి ఇది పేస్ట్ అయిపోయింది. నా బిడ్డ ఎట్లా చేస్తుంది? మీరు మొత్తం నన్ను కన్ఫ్యూజ్ చేసి ఆకలి అవుతుంది. ఇద్దరు కలిసి నా దిమాగ్ మొత్తం తినేసి చికెన్ పక్కన పెట్టేసి దాన్ని మర్చిపోయి మాకేమో దాని మీద ఉంది. మీరు అది చూడు, కూరగాయలు బాబు అవి కథం ఏం బావు మమ్మీ. కథం అయిపోయింది లేక తిప్పి ఇక ప్లేట్ దాంతో. ఏం కథమైందిరా? అది పేస్ట్ అయిపోయి ఉడికేలోపు. ఎందుకైతే ఫస్ట్ చికెన్ అట్లా చేసి తర్వాత ఇప్పుడు పచ్చి పచ్చిగా చికెన్ తినాలి. ఉడికిన సట్టిన అట్లా చేసి ఇట్లా దిక్కుమా. ఉడికిన వెజ్ కర్రీలో ఇట్లా దిక్కు పచ్చి పచ్చిగా ఉన్న చికెన్ తిప్పు. నీకు వస్తుందమ్మా. కారం వేసినావా? చికెన్ ముక్క పొయ్యిలో పడ్డది. అది అమ్మవారు తీసుకుంటది అమ్మ. మనం చేసే ప్రతిసారి అమ్మవారు. మొన్న బాల్స్ ఒక్కటే తీసుకోలేము మమ్మీ, కానీ ఆడబెట్టేసినాం తెలియకుండా అమ్మకి ఆహారం లాగా. చూడు సరిపోయింది. ఊరిలో వస్తాయి ఎదురుగానే చేస్తున్నాం మరి మనం. పైన పెట్టి వేసినావు అని అడుగుతున్నా. చికెన్ మసాలా అది మటన్. చికెన్ మసాలా. నా కొడుక్కి ఇష్టమైన ఫుడ్ నా బిడ్డ చేస్తుంది. అది అమ్మవారికి పోస్తా. ఫైనల్ చేయితే ఉదర్ చేతే ఇంత మంచి వంటలు ఎట్లా నేర్చుకున్నావు? అట్లా నిజంగా అడుగుతున్నా, నాకు ఎందుకో అవమానకరంగా ఉందిరా. ఎందుకంటే నువ్వు ఎటకారం చేస్తున్నావా? బాగానే చేస్తావు నువ్వు. అప్పుడప్పుడు కొన్ని పోతాయి కానీ. అబ్బా ఆహా, మొన్న మీ బావతో చూసావు మమ్మీ, నువ్వు లేకపోతే ఇల్లు నన్ను చేసేది అది మమ్మీ. అప్పుడప్పుడు రోజులో 2 పూటలు పోతే ఒక పూట మంచిగా వస్తుంది. ఇది జెన్యూన్ రివ్యూ. ఎందుకంటే ఉంటే మాత్రం మెజారిటీ ఎక్కువ మంచిగా వస్తుంది. కొన్ని ఫైనల్ గా ఫట్ అంటే అదేంటంటే అది ఎవరికైనా కూడా ఉండేది. అది ఫైనల్ గా వంకాయలను కాపాడింది. ఫైనల్ గా వంకాయలు కొత్తిమీర ఫైనల్ గా వేస్తా. ఫైనల్ గా అంటే ఇప్పుడే నీళ్లు పోసేస్తా. ఉప్పు ఇదే ఫైనల్ అయిపోయింది మమ్మీ. ఇంకా ఇదే ఉంది లాస్ట్. అందులో కూడా ఉప్పు ప్యాకెట్ తెచ్చి పెట్టాలి. అయితే నెక్స్ట్ సార్ వచ్చేటప్పుడు ఉప్పు తేవాలి మమ్మీ. ఓకే, నీళ్ళల్లో వేసేయమ్మ. అట్లా ఇంట్లోనే తీసి అందులో వేసేసి గుత్తొంకాయ టైప్ గా చేస్తున్నావు అంతే. గుత్తొంకాయ వెజిటేబుల్ చికెన్ కర్రీ కొద్దిసేపట్లో రెడీ అయిపోయింది. చికెన్ వంకాయ ఎట్లనే కదా నేను వేసేది. ఇది అండి. ఇంక ఇప్పుడు ఆ వంకాయలు కూడా ఇంట్లో వేసేస్తా. వేసేసి నీళ్ళు కూడా పోస్తా.
ఫైనల్ గా కొత్తిమీరతో టచ్ ఇస్తావా? ఫైనల్ గా మమ్మీ కూర అంతా అయిపోయినప్పుడే ఇంక మళ్ళీ మిమ్మల్ని కలుస్తా కూడా నేను. మొత్తానికి ఎన్ని పట్టించినావో తీసుకుంటా. అదే కదా వాళ్ళని మమ్మీ. అదే కదా ఇప్పుడు కదా ఇక వాటి ఫైనల్ గా ఇప్పుడు ఇందులో నీళ్ళు కూడా పోతుందా? మునక్కాయ మరి. అదే మునక్కాయ మర్చిపోయినా. పట్టించేద్దాం. పట్టించేస్తుంది ఏం కాదు. నీళ్ళు పోస్తున్నాను అన్న. మన నీళ్ళు తాగే నీళ్ళు ఏదైనా ఉన్నాయి డబ్బా అగో ఇది చూసిరా వాటర్ కూడా పోసిన కొన్ని. ఇంక ఇట్లా పెట్టి మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఇంకా ఫైనల్గా లేదంటే కొత్తిమీర కూడా వేసేస్తాయి. ఉండండి చెప్పినా ఒకవేళ ఏదైనా కావాలంటే ఇది ఏదైనా చెప్పు. కానీ వాళ్ళకి వెంటనే ఎన్నింటి వరకు వచ్చేసేయాలి. వేసేసి మూత కూడా పెట్టేస్తా. చేసేపు అట్లా ఉడకనిద్దాం. ఒక్కటే కట్టుంది, స్లోగా ఉడుకుతుంది. ఫైనల్గా అయినాక చూపిస్తా. ఇది చూసిరా ఇవి మనకి బఠానీ, పచ్చి బఠానీ. ఇవి నిప్పుల్లో వేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. బొగ్గ అవ్వవు, ఉడికి మంచిగా ఏగుతుంది లోపలిది. అంత బాగుంది చేస్తుంది నాన్న మీ అక్క. అబ్బా ఇంత మంచి సిటీలో పుట్టిందాను నీకు ఆ బొగ్గులు పైన కాయలు ఎట్లా తెలుసు? అది కాదమ్మా గుడ్లు వేస్తాను కదమ్మా. గుడ్లు వేస్తాను. ఇంకా గుడ్లు వేసి పేస్ట్ అవుతుంది అమ్మ అది. ఆడ పులుసు లేదు ఏం లేదు. ఏం వేస్తాం అట్లా బొగ్గులు వేస్ట్ కాకుండా మనకి కాయలు అవుతాయి. తిన్న కాడికి తిని పోయేటప్పుడు ఈ కాయలు పట్టుకొని పోతాం. మా డాడీకి ఇష్టం ఈ పచ్చి బఠానీ అంటే. ఆ 10 కాయలు పోయేటప్పుడు పట్టుకొని పోయి దాపెట్టి మా డాడీకి ఇస్తాం సాయంత్రం. ఎంత అదేరా ప్రేమ. ఒక్కటి ఇచ్చిన ఒక గింజ ఇచ్చిన డాడీ కోసం నేను గుర్తుంచుకొని తీసుకొచ్చినట్టు అదే ప్రేమ. ఇట్లా ఎగిరేస్తున్నావు ఎందుకు అక్క నోట్లకి? ఇట్లా నువ్వు పోలియో వచ్చినట్టు ఇట్లా అంటున్నావు. ఇట్లా పట్టుకొని ఇట్లా తిన్నీక రాదు? పల్లీలు ఎవడన్నా పప్పులు అట్లా తింటాడా? అట్లా ఎగిరేస్తున్నావు. మనకి పాన్పరాకి అలవాటు లేదు కాబట్టి ఆ ఫీల్ అన్నమాట. ఆ ఫీల్ అంటే నీకు తినాలా? సరేలే అలా అయిపోయింది. పిసరైంది. టేస్ట్ చూడాలి ఇప్పుడు నువ్వే. ఆ తీనిక భయపడుతున్నావు అందుకేనా? ఏమున్నా వేస్తున్నావు గింజలు ఇది ఏం కాదు ఇక. అంత బాగుంది. మా అక్క కూడా ఊహించలే. పైన కనిపిస్తున్న వంకాయ మంచిగా లేదా అమ్మాయి? కానీ నాన్ వెజ్ ఉంటుండే అక్క దానికి. ఇప్పుడు అవన్నీ కలిపి నువ్వు వెజ్ చేయి ఉట్టి ముట్ట మసాలా మనం టచ్ కూడా చేయం. నిజం నాకు అంత ఫేవరెట్ అయినా కూడా ఉట్టి అయితే తినలేము. అవి కాలీఫ్లవర్ తినచ్చులే. కాలీఫ్లవర్ వంకాయ చికెన్ లేస్తే అసలు ఏమైనా తినచ్చు. డబల్ అవుతుంది కదా మమ్మీ. ఇంకా తినేద్దాం మమ్మీ. నాకు మీకు పెట్టనీకి భయం అవుతుంది, మీకేమో ఆకలి అవుతుంది. బాగైంది తీసే. ఇంతకంటే ఇంతసేపు ఇంకేం కావాలి మమ్మీ? పేపర్ ప్లేట్ అక్క ఎందుకు ఇంత మంచి మంచి వంటకాలు వండుతున్నావు? తమ్ముడి కోసం. ఈ మధ్య వీడియోలు తీసేదానికి నాకు ఎప్పుడెప్పుడు ఫామ్ కు పోతాను. ఎందుకంటే నువ్వు మమ్మీ ఒక రోజు మార్చి ఒక రోజు నాకైతే అసలు. ఇక్కడ చూపి ఇవి చూసినావా? కలుపులో ఇంకో వాటర్ వస్తుంది చూసినావా ఇంట్లోకించి? ఇంకో వాటర్ రా ఉడుకుతాయి. ఇవి అయితే తిన్నాక మంచిగా తినచ్చు. బొగ్గ అయిపోయినాయి కదా? ఏం కాదు, బొగ్గైన లోపల. మా కర్ర తీసే మాది ఉత్త కర్ర ఎట్లా మండుకుంటుంది చూడమా. దాంట్లో మా గాలి అట్లా పైన పెట్టే మా అట్లా ఇట్లా అంటే పోయేదానికి ఓ కొడుతున్నావు ఎందాక. ప్లేట్ తీసుకో. ప్లేట్ ఇదా అమ్మే? అగో అది ఇది మా కొట్టిరమ్మా. కొట్టించడే మమ్మీ. ఏడా అవుతాం మనం? ఎప్పుడెప్పుడా ఉంది నాకైతే. ఇది కదా అక్క రెసిపీ అంటే. మన సబ్స్క్రైబర్లకు చెప్పాల్సింది ఇది. కానీ ఇలాంటి వంటలు కామె నువ్వు చూపించాల్సింది. ఇది కదా జీవితం అంటే. ల్యాండ్ లో కూర్చొని గాలిలే. ఇగో ఇంత కూర వేసుకోవాలి. రైస్ అయితే 1 స్పూన్ వేసుకోవాలి అంతే. మా మమ్మీ స్టైల్ అది. ఇంత వేసుకోవాలి.
అది మన స్టైల్. మా స్టైల్ ఏమో మేము కూర అంత తెచ్చుకుంటాం, అన్నం అంత నేను మా అక్క. నిజంగా బాగుంది మా అక్క అన్ని అబద్ధాలు ఆడి ఆడి వీడియోలో నిజాలు చెప్తున్నాం అప్పుడప్పుడు. నిజంగా అనేది నా ఊతప్పదం రా, అన్నిటికీ నిజంగా రా అంట. అవునా నేనా ఆ, నిజమా? అది కూడా ఇవి నా బిడ్డ ఊత పదాలు. ఎవరన్నా నన్ను నేను ఎక్కువ విన్నమాట. ఇగో ఏమేం తెలుసారా, ఆడ ఏముండదు. ఆడ ఒక మనిషి వచ్చి ఏదో చేస్తాను పప్పి పప్పి. మొన్న మీ డాడీ నాన్న నువ్వు ఏదో అనేవారు ఎలక. డాడీ డాడీ ఎలకుంది డాడీ. మొత్తం ఆ ఎలక గురించి పెట్టకపోయినావు మమ్మల్ని. అయితే ఒక వారం రోజులు వాళ్ళ డాడీ నిద్ర పోనీలే. కిటికీకున్న అదేంటిది నెట్ కూడా వేయించింది. ఏదండి 20,000 ఖర్చు పెట్టి మెస్ వేయించిన కిటికీలు కొట్టేసింది. స్ట్రాంగ్ మెస్ ని కూడా అది కూడా కొట్టేసింది. ఇంకా నాకైతే నిద్ర లేదు, పాడు లేదు, ఆ ఎలుకతో సుఖం లేదు, సంతోషం లేదు. ఇంకా మా డాడీని పిలిచి, మా డాడీ ఒక్కడే ఏదైనా వేటాడి ఇచ్చేయగలడని ఫైనల్ గా మా డాడీకి అది దొరికింది. వచ్చిన 5 నిమిషాలకే దొరికింది. ఇప్పుడు ఇంకా డాడీ రాత్రి వచ్చి ఎలక కొట్టింది డాడీ అంటే అవతల నుంచే అమ్మా అమ్మా ఏందమ్మా అవునమ్మా అంటుంటే నాకు గుండె జారిపోయిందండి. ఏంది ఇట్లా మాట్లాడుతుండే బిడ్డతో, ఏందని ఇట్లా పైపు ఎలకన్నాడు. ఇంకా నేను చూడు అసలు బీపీ వచ్చేసింది. నీకు నీ బిడ్డకి ఎంత పక్కన ఉంటే నన్ను చంపుతారు, సావదింటారు ఎప్పుడు మీరు. అయ్యో అన్నాడు. నాకు టెన్షన్ అవుతుంది, ఏమంటారు ఏమో అన్నట్టు. అయితే కానిమ్మా అది నాది నానా వాటిల్లో అగో అది నీదిరా భీమా. ఇది నీది. ఇగో ఈడ భీమా, అక్కడ ఉండేది రామ భీమా మా ఇంట్లోనే ఉన్నారు. హనుమ బుల్లిగాడు నా మన్మాడు. బుల్లిగాడ బుల్లిరాజు మొన్న సినిమాలో నిజమే రాడు బుల్లిరాజు. ఆడు ఇప్పుడే మనగాడు ఏదైనా అంటే ఏదైనా గొడవ అయితే ఆ సినిమా బుల్లిరాజు, ఇది బల్లిరాని. మావాడంతే బుల్లిరాజు బల్లిరాని అంట మమ్మీ. చిట్టిది బల్లిరాని. మొన్న పతంగి ఆడుతుంటే మా ఇంటి పైన పతంగి ఆడుతుంటే నా మనవాడు పతంగి ఎవడో తీసుకుండంట. అరే అది నాదురా ఈరా అని చెప్పి బిల్డింగ్ మీద నుంచి అరుస్తుండు. ఇట్లా ఇట్లా అన్నాడంట. అనే వరకు అరే వస్తున్నాం దిగిపోయి మనగాడు వాడు ఎంత ఈ వెనక గల్లీలో ఉరికింట్లో పడి దెబ్బ తాకిండు నా మనమడికి. పోయి వాడి దగ్గర గుంజుకొని సాధించుకొని తెచ్చిండు. నాది కదరా ఇట్లా వాళ్ళ అమ్మ చెప్పి వాడితో కూడా పోకుండా పోయి ఆంటీ ఇగో నా పతంగి తీసుకొని ఇటు రాగానే పట్టుకొని కట్ చేసిండు ఇప్పి అని చెప్పి తీసుకొని మెల్లగా వస్తుంటే నా కొడుకు ఏంది ఈడు ఇంతసేపు అయింది పోయి మునగాడు ఎడగొట్లాడుతుండని నా కొడుకు బండి వేసుకొని పోతే మెల్లగా వస్తున్నట్ట కుంటుకుంటా ఇంక ఎక్కించుకొని వచ్చిండు. అది జరిగింది. అయితే కూర విషయానికి వస్తే అన్నం ఎక్కువైంది. నా దాంట్లో పెట్టకు మమ్మీ, నువ్వు నాకు పెట్టిందే నేను తీసి ఇంట్లో పెట్టినా. అబ్బికి పెడదాం ఫోటో ఇస్తావా? పులుసు వేయలేము మమ్మీ మా దాంట్లో. పులుసు ఏ విధంగా ఏమంటావు నన్ను? మీరు చెప్పండి పులుసుని ఏ విధంగా వేయను? మన ఇక్కడ ఫామ్ లైన్ లో గంటలు లేవు, నేను వేసుకుపోయినా నేను మొన్న. అవునా? ఇక రెడీగా చూడండి, నోరు తెచ్చుకొని వస్తుంది ముంగటికి. పెడుతుంది మా మమ్మీ నాకు మంచి ముక్క చేసి. వచ్చేది లక్కోడి చిట్టిది ఉంటే ఈ లెగ్ పీసులు మావి కావు, వాళ్ళవి కాదు, అవి వాళ్ళవి. ఆ ప్రాపర్టీ వాళ్ళది, మాది కాదు. ఫస్ట్ మా కొంచెం చెయ్యి కూడా పెడుతున్నావా? అప్పుడే నాకే పెడుతున్నా. ఏడొక్క మెతుకు కూడా పడుతుంది. ఇప్పుడు దాన్ని నేర్చుకుంటుంది లటక్కని. వీటి టేస్ట్ అయితే ప్రతి దాని టేస్ట్ నేను తగ్గనన్నట్టు చూపిస్తుంది. దీని ఫ్లేవర్ ఇది చూపిస్తుంది, దీని ఫ్లేవర్ ఇది చూపిస్తుంది, దీని ఫ్లేవర్ ఇది చూపిస్తుంది, హైలైట్ గా దీని ఫ్లేవర్ ఇది చూపించేస్తుంది. అన్ని ఉన్నా కూడా దీన్ని డామినేట్ చేయకుండా అంత టేస్ట్ ఉంది. తిన్నానా? అద్భుతం. సూపర్ ఉందండి. వెజిటబుల్స్ వేసుకుని డైలీ నాన్ వెజ్ తిన్నాం కాదు మాకులాగా. అవును,
మా అలవాటు ఇదే. అందుకే చికెన్ మేము ఎంత రోజు తిన్నా మాకు బోర్ కొట్టదు. ఎందుకంటే ఇట్లా విచిత్రంగా చేసుకొని తింటాం కాబట్టి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, బాయ్.